100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో బడ్జెట్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది ఇంపాక్ట్ చేస్తుంది ఎటువంటి స్టాక్స్ని, ఎటువంటి సెక్టార్స్ని, జానర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి గ్రోత్ డేటా ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బడ్జెట్ 2025 నిర్మలా సీతారామన్ గారు February 1 ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక ఫుల్ టైం బడ్జెట్ లాగా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే సాలరీ ఎంప్లాయీస్కి కొంత ఊరట కలిగించారు. దానికి సంబంధించి మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక స్టాక్ మార్కెట్స్ మీదుగా చూసుకున్నట్లయితే మార్కెట్స్లో చాలా సెక్టార్స్ అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి, వాటికి ఎటువంటి పుష్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అనేది. సో అది ఆ డేటా ఏముందంటారు? ఇప్పుడు సెక్టర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేస్తారంటే సార్, ఈ ఫార్మర్స్ గురించి మేజర్గా ఫస్ట్ సెగ్మెంట్ ఇచ్చారు. ఫార్మర్స్లో ఏం చెప్పారంటే ఈ వెజిటబుల్ కానీ ఫ్రూట్స్, తర్వాత ఫార్మర్స్ యొక్క క్రాప్ డైవర్సిఫికేషను, క్రాప్ ఇంప్లిమెంటేషన్, వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం అన్నారు. సో ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాటిలో మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవన్నీ చూసుకుంటే ట్రాక్టర్ బిజినెస్ ఎక్కువ ఫార్మర్స్కి, వాళ్ళకి యూటిలిటీ ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ ట్రాక్టర్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎస్కాట్స్ కానీ, మహీంద్రా కానీ, వాటికి ఆ రంగానికి సంబంధించిన కంపెనీస్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫిషరీస్, వీళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అవంతి ఫీడ్స్, ఈ ఫిషరీకి సంబంధించిన కంపెనీస్లో అవంతి ఫీడ్స్ అది ఆల్రెడీ లైమ్లైట్లోకి వచ్చింది. సో అలాంటి కంపెనీస్ పెరిగే అవకాశాలు ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్లో ఆర్టిఫిషియల్గా ఏ కంపెనీస్ ఫోకస్ అవుతున్నాయి, టెక్ కంపెనీస్ అన్నీ కూడా, టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా ఛాన్సెస్ ఉంది. ఐటీ కంపెనీస్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకేంటంటే టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ కొంచెం ఫోకస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏవియేషన్ మేజర్గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఎక్కువ 120 రూట్స్ని ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. దానికి సంబంధించి మనకి ఏవియేషన్ కంపెనీ చూసుకుంటే ఇండిగో ఒకటి ఉంది, స్పైస్ జెట్ ఒకటి ఉంది. ఈ రెండు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం తీసుకుంటే ఈ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అన్నీ కూడా పెరిగే ఇండిజినియస్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయిల్ సీడ్స్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా వాటికి మంచి పుష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా మనకి అనేక రంగాలుగా తీసుకుంటే, తర్వాత మైనింగ్, మెటల్స్, సో వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. సో అలాగే ఈ రకంగా మనం నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ ఏంటంటే ఒకసారి పేపర్ తీసుకొని ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏ సెక్టర్స్ మనకి బడ్జెట్ని బాగా ఐడెంటిఫై చేసి ఆ కంపెనీస్లో రియల్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన 8 కంపెనీలు ఆల్మోస్ట్ ఉన్నాయి. సో ఆ కంపెనీలు అన్నీ కూడా ఒకసారి మీరు తీసుకుంటే బాగానే వస్తాయి సార్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సార్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా కంపెనీస్ అన్నిటిని మనం ఇన్వాల్వ్ చేస్తూ డిఫెన్స్ వాటిని చూసుకున్నట్లయితే ఎక్కువ గ్రోత్ అనేది ఇన్ ఫ్యూచర్ ఈ ఇయర్కి ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు మార్కెట్? చాలామంది అన్నట్టు రైల్వే కానీ, డిఫెన్స్ కానీ అనుకున్నంత గ్రోత్ కనపట్లేదు. సో ఇప్పుడు దానికి ఇంకా ఓవర్ వాల్యుయేషన్ అనే అంటున్నారు. అయితే ఇప్పుడు గ్రోత్ అంతా దేని మీద ఉంది అంటే, ఇప్పుడు స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, ఫైనాన్షియల్ కంపెనీస్కి ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వీటికి, తర్వాత ఈ సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీస్, వీటికి ఎక్కువ పుష్ ఉంది. సో డిఫెన్స్ కానీ, తర్వాత ఇది కానీ చాలా అనుకున్నాం కానీ ఇది ఇప్పుడు స్టిల్ ఓవర్ వాల్యుయేషన్లోనే ఉన్నట్టున్నాయి. కాబట్టి వాటికి ప్రజెంట్ అంత భూమి రావట్లేదు. కాబట్టి ఆ సెక్టర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. అండ్ ఎక్కువ మంది గవర్నమెంట్ ఓరియంటెడ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేవి చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అని చెప్తారు? గవర్నమెంట్ ఓరియంటెడ్లో ఏమవుతున్నాయంటే డిఫెన్స్ సెక్టర్లోనే చేస్తున్నారు, కానీ డిఫెన్స్ మరి ఇంకా రాలేదు. ఉన్న గవర్నమెంట్స్ ఏముంది, పెట్రోల్, డిఫెన్స్. సో అలాగే ఈ కంపెనీస్ ఇంకా అవి స్టాండర్డ్గా అవి డివిడెండ్స్ ఇస్తున్నాయి తప్ప ఇంకా టెక్నికల్గా ఇంకా పుష్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఎఫ్ఐఎస్ పెట్టట్లేదు, ఇంకా రావట్లేదు అన్నారు. సో మార్కెట్ బూమ్ అయినప్పుడు ఎంటర్ అవ్వాలి. సో అంటే వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎంటర్ అవ్వాలి. బట్ ట్రెడిషనల్గా గ్రో అయ్యే కంపెనీస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో లైక్ ఇప్పుడు హ్యావెల్స్ ఉంది, వాళ్ళ పాజిటివ్ న్యూస్ లాగా ఈ బడ్జెట్లో వాటికి పాజిటివ్ ఉంది. సో అలా మంచి కంపెనీస్ పెట్టుకోవచ్చు.
అండ్ ఓవరాల్గా ఓవరాల్ బడ్జెట్ అనేది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఏ విధంగా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇంకా ఎటువంటి విషయాల్లో కాస్త ఊరట కలిగించే స్కోప్ ఉంటుందంటారు? అంటే ఇన్ఫ్లేషన్ ముఖ్యంగా, అలాగే అట్ ది సేమ్ టైం కన్జ్యూమింగ్ కూడా చాలా తక్కువ అయిపోయింది, ఖర్చు పెట్టే జనాలు లేరు, దానికి కారణం కూడా తెలుసు, హెవీ బర్డెన్ పడుతున్న ఈ ప్రైసింగ్, దానికి సంబంధించి ఎటువంటి ఊరట కల్పించవచ్చు? అది ఇప్పుడు నెక్స్ట్ కనుక బ్యాంక్ రెపో రేట్ కనుక తగ్గిస్తే ఇది చాలా బెనిఫిట్, ఇక రెండు మళ్ళీ ట్రిగర్ అవుద్ది ఎకానమీ. సో ఎకానమీ డ్రైవ్ అయ్యేదే కన్జ్యూమర్ స్పెండింగ్ మీద. సో ఇప్పుడు బడ్జెట్లో పాజిటివ్ ఉంది. అట్ ద సేమ్ టైం రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు కొంచెం తగ్గిస్తే యూఎస్లో లాగా మంచి మళ్ళీ మన ఎకానమీ కూడా తిప్పుకునే అవకాశం. జీడిపి గ్రోత్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పడిపోయింది లాస్ట్ టైం, అంత ఎక్స్పెక్ట్ అని మీరు అన్నారు, ఇంత వర్స్ట్ ఉంటుంది ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు విరాట్ అని చెప్పేసి. సో ఆ గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఎంత పర్సెంట్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఉందంటారు? అదే సార్, ఇమీడియట్గా ఇప్పుడు బ్యాంక్ రెపో రేట్స్ తగ్గిస్తే కానీ మనకి హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇవన్నీ తగ్గితే ఆ అమౌంట్ మనం స్పెండ్ చేస్తే గ్రోత్ పెరుగుతుంది. అంటే తిరిగి 6% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈజీగా, మళ్ళీ 6.87% మళ్ళీ ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్రూడ్ కూడా అలాగే స్టడీగానే ఉంది. సో రూపీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. మళ్ళీ ఎఫ్ఐఎస్ని అట్రాక్ట్ చేయడానికి ఏ వేస్ ఉన్నాయన్నది ప్లాన్ చేసుకుంటే, అందుకే ఇప్పుడు ఎఫ్డిఎస్ని ఓపెన్ చేశారు, 100% తీసుకొచ్చారు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం ద్వారా ఇప్పుడు స్టాక్ మార్కెట్ రాకపోయినా ఇండియాలో డైరెక్ట్గా వచ్చిన ఫారెన్ రిజర్వ్స్ మనకి అది బెనిఫిట్ అవుతుంది. ఫెడ్ కట్స్ అనేవి మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అనేది కూడా ఒక న్యూస్. అవునండి, ఫెడ్ కానీ తర్వాత యుఎస్ న్యూ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా వైట్ అండ్ వాచ్ లాగా ఒక 2 monthsలో అవుట్కమ్ అనేది మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అయితే వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా హెవీగా ఫాలో అవ్వలేదు, అదొక అడ్వాంటేజ్. హెవీగా పెరగకపోయినా హెవీగా కరెక్షన్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ బాటమ్ అవుట్ అయింది అని అనిపిస్తుంది. సో మంచి కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్ బై చేసుకోవడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ సార్ చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎటువంటి ఎపిసోడ్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాస్త కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అదే కాకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెట్, ఎమర్జెన్సీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ప్యాసివ్ ఇన్కమ్ ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ మీద కూడా వీడియోస్ రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం ఈటీఎఫ్స్ మీద అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోగ్రామ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.